దుర్గం చెరువు ఎఫ్టీఎల్లోని నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సో అందులో భాగంగానే 204 ఇళ్లకు నోటీసులను జారీ చేశారు అధికారులు. సో దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి నిర్మాణాల్లో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు నివాసం కూడా ఉంది. ఈయన 2017-18 టైంలో ఇక్కడైతే ఇల్లు కొనడం జరిగింది. ముందు తను రెంటింట్లో ఉంటున్నాడు అనేసి చెప్పినప్పటికీ, అది నేను కిరాయిల్లు అని చెప్పినప్పటికీ కూడా తర్వాత కొంత ఈ ఉచ్చు కొంత స్ట్రాంగ్గా బిగుసుకున్నాక, కొంత ప్రతిపక్ష నాయకులు కావచ్చు ప్రజల నుంచి కొంత ఒత్తిడి పెరిగిన తర్వాత 2017-18 టైంలో నేను తెలియక ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణం అని తెలియక కొన్నాను అని ఏదో మాట తూతు మంత్రంగా ఒక మాట మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఏరియాను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే దుర్గం చెరువుకి పక్కనే ఉన్నటువంటి, అంటే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మాణాల్లో ఉన్నటువంటి ఈ ఇళ్లను, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ని చూస్తే మాత్రం చాలా వరకు మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి ఏరియాను కనుక మనం గమనిస్తే ఒక చెరువులో ఈ నిర్మాణాలన్నీ కట్టినటువంటి సిచ్యువేషన్ మాత్రం మనకు కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ 8 కాలనీలు ఉంటాయి. 8 కాలనీల్లో 5 కాలనీల్లో ఉన్నటువంటి ఇళ్లకు కంప్లీట్గా పర్మిషన్స్ అయితే లేవు. కానీ ఈ 5 కాలనీల్లో, ఈ 8 కాలనీల్లో మాత్రం బడాబాబులు, బిగ్ షాట్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఓనర్ల విషయాలకు వస్తే మాత్రం అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు, టీడీపీ పార్టీకి అత్యంత, అంటే చంద్రబాబు అధినేత చంద్రబాబుకు కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని ఇస్తే మనకు సమాచారం ఉంది. మరి వీళ్ళందరి ఇళ్లను కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. మరి కూలుస్తుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానైతే కనిపిస్తుంది. ఇంకో టాస్క్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా ముందు సో ఫాతిమా కాలేజ్, అంటే ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్, వీటికి కూడా నోటీసులు ఇచ్చింది హైడ్రా. కానీ కూల్చే విషయంలో కాస్త టైం ఇచ్చింది. ఎందుకంటే ఫాతిమా కాలేజ్లో విద్యార్థులు ఉంటారు, చదువుకునేటువంటి విద్యార్థులకు సో ఆటంకం కలగకుండా సో మీకు మీరుగా టైం తీసుకొని ఆ కూల్చివేతకు సహకరించాలనేసి మాత్రం టైం ఇచ్చింది. అట్లాగే ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లోని నిర్మాణాల వద్ద ఉన్నానో అక్కడ తిరుపతి రెడ్డి, స్వయాన సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ఇంటి ముందు ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే తనకి సంబంధించి 2000 సంవత్సరంలో కూడా ఈ ఏరియాలోకి చాలా వరకు నీళ్ళు వచ్చినటువంటి, ఆ చెరువులో నుంచి నీళ్లు ఎక్కువగా ఫ్లోటింగ్, 2000 టైంలో ఎక్కువగా ఫ్లోటింగ్ వరద ఎక్కువగా వచ్చింది. సో వర్షాలు ఎక్కువగా పడ్డాయి 2000 సంవత్సరంలో, అప్పుడు ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా వచ్చి ఈ ఏరియాలోకి అన్నిటికీ కూడా నీళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్. అప్పట్లో ఈ కాలనీలన్నీ కూడా హుడా పరిధిలో ఉండే, కానీ ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే కంప్లీట్గా ఇక్కడ నిర్మాణాలన్నీ కూడా బిగ్ షాట్కి సంబంధించిన నిర్మాణాలు, చాలా చక్కగా చాలా ఇంటీరియర్గా కట్టినటువంటి ఇల్లులు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. రెంట్ పర్పజో లేకపోతే ఏదో నామకే వాస్తే కట్టినటువంటి బిల్డింగ్స్ అసలు లేవు. అంతవరకు విఐపీలు, వివిఐపీలు, బడాబాబులు, బిగ్ షాట్స్ ఉన్నటువంటి ఇల్లులు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దాదాపు ఈ ఏరియాలో మొత్తం కూడా 8 కాలనీలు ఉంటాయి. దుర్గం చెరువు బ్యాక్ సైడ్ అంతా కూడా 8 కాలనీలు ఉంటాయి. అందులో నేను ఇప్పుడు చెప్పినటువంటి 5 కాలనీలో ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్గా పర్మిషన్ లేనటువంటివే. ఇందులో 204 ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే హైడ్రా అధికారులు నోటీసులు అయితే ఇచ్చారు. మిగతా ఏరియాల్లో ఉన్నటువంటి ఇళ్లకు, అంటే ఇంకా కూడా 204 ఇళ్లకు సంబంధించిన, ఇంకా 200లకు పైగా ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి వీళ్ళు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు మాత్రం ఒక 204 ఇళ్లకు మాత్రమే నోటీసులు అయితే జారీ చేశారు. కానీ మరి నెల రోజులు టైం ఇచ్చారు. సో ఇప్పటి వరకు హైడ్రా పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు 75 అని చెప్పుకుంటూ వస్తుంది. ఈ 75కి సంబంధించి కూడా ఫస్ట్ అయితే ఎన్కన్వెన్షన్ చూసుకుంటే మాత్రం ఎన్కన్వెన్షన్ విషయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. డైరెక్ట్గా వెళ్ళి ఉక్కుపాదం మోపింది హైడ్రా. అక్కడ ఎన్కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం చేసేసింది. అదేవిధంగా చాలా బిగ్ షాట్స్ ఉన్నటువంటి కొన్ని ఏరియాస్కి వెళ్ళడం, అమీన్పూర్ కావచ్చు, ఇట్లా చాలా ఏరియాస్కి వెళ్ళి కూడా అక్కడ హైడ్రా కూల్చివేతలు అయితే జరిగింది. ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినప్పటికీ ఎక్కడ నోటీసుల్లో పెద్దగా టైం
అయితే ఇవ్వనటువంటి సిచ్యువేషన్. కానీ ఈ దుర్గం చెరువు ఎఫ్టీఎల్లోని నిర్మాణాలకు మాత్రం దాదాపు నెల రోజుల గడువు ఇచ్చింది. మళ్ళీ ఈ నెల రోజుల్లోపు వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటారా? స్టే తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా హైడ్రా అనేది ఆగాల్సి ఉంటుంది, ఇక్కడ కూల్చివేతలను ఆపాల్సి ఉంటుంది. ఇంకో విషయానికి వస్తే అక్కడ విద్యార్థులను సాకు పెట్టుకొని ఇప్పుడు ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో వాటి విషయంలో మళ్ళీ ఇప్పటివరకైతే అసదుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ విషయంలో ఎటువంటి కోర్టుకి ఇప్పటివరకు వెళ్ళడం అయితే మనం చూడలేదు, ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఈ ఫాతిమా కాలేజ్కి ఏ హైడ్రా అధికారులు వస్తారు, హైడ్రా కమిషనర్ వస్తాడా, లేదంటే హైడ్రాకి చైర్మన్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దిగి ఈ ఫాతిమా కాలేజ్ని కూలగొట్టే విషయంలో ముందుంటారా చూద్దాం. ఓపెన్ ఛాలెంజ్ చేసిర్రు, ఇక్కడికి వచ్చి ఎవరు దీన్ని కూలుస్తారో చూద్దాం అన్నటువంటి ఒక బెదిరింపులు అయితే చేసినటువంటి పరిస్థితులు. మరి ఆయన ఇప్పటివరకైతే కోర్టుగానైతే సంప్రదించలేదు, ఎలాంటి స్టే తెచ్చుకోలేదు. కానీ ఇక్కడున్నటువంటి బడా బాబులు, ఇక్కడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు మరి ఈ నెల రోజుల్లోపు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారా, లేదు అంటే తాను కూడా ఎట్లాగో సీఎం ఓపెన్ ఛాలెంజ్ చేసిరు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇట్లాంటి అక్రమ నిర్మాణాల్లో ఖచ్చితంగా వాళ్ళ ఇల్లులు కూడా కూల్చడానికి మేము ఎలాంటి వెనుకడుగు వేయమన్నారు. మరి అదేవిధంగా తాను తాను ఓపెన్ సీక్రెట్గా మాట్లాడినటువంటి విషయాల్లో భాగంగా మరి తిరుపతి రెడ్డి అయినటువంటి తన అన్న ఇంటిని కూడా కూల్చే విషయంలో ముందుకు వస్తారనేది చూడాల్సి ఉంది. మరి ఈ నెల రోజుల్లో కూలుస్తారా, లేదంటే హైకోర్టుకు వెళ్ళి వీళ్ళు స్టే తెచ్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులు కూడా ఇప్పటికే హైకమాండ్కి కావచ్చు, లేదంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోటి కూడా డైరెక్ట్గా మాట్లాడేటువంటి బడాబాబులు కూడా ఈ కాలనీస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ రకంగా చూసుకుంటే మాత్రం హైడ్రా అనేది తన సీటు కాపాడుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినప్పటికీ, ఒక ఏజెన్సీని నియమించుకున్నప్పటికీ కూడా అదే తనకి ఉచ్చు బిగించే కాడికి వచ్చిందా? ఎందుకంటే అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదంటే పబ్లిక్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా పేదల కోసం వచ్చిందా ఈ హైడ్రా, లేదంటే పెద్దోళ్ళ కోసం తీసుకొచ్చారా అంటూ చాలా వరకు విమర్శలు చేసి సీఎం రేవంత్ రెడ్డి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ఇంటిని కూడా ముందు పెట్టిండ్రు. తన కుటుంబ సభ్యులైనటువంటి ఎవరు ఇల్లులున్నా కూడా ఖచ్చితంగా మేము కూలుస్తామన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ముందు మాత్రం 2 టాస్కులు మాత్రం ఉన్నాయి. ఒకటి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్. రెండో టాస్క్ ఏంటంటే తన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఇదే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి నిర్మాణాల్లో ఉంది. సో అదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి బడా బాబులు కావచ్చు, లేదంటే డాక్టర్లు, లాయర్లు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, లేదంటే డైరెక్ట్గా హైకమాండ్తో టచ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే టీడీపీ అధినేతతో డైరెక్ట్గా టచ్లో ఉన్న వాళ్ళతో కావచ్చు, వీళ్ళందరితో కూడా కొంత ఈయనకి ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో నిజంగా హైడ్రా అనేది చిత్తశుద్ధితో పనిచేస్తుందా లేదా అనడానికి మాత్రం ఈ 2 టాస్కులని హైడ్రా ఫినిష్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు తారతమ్యాలు లేకుండా, పేద పెద్దోళ్ళు అనే తేడాలు లేకుండా అందరి ఇల్లులు కూలుస్తున్నారు. చెరువులను కాపాడుకునేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రాని కూడా స్క్రీన్ మీదకి తీసుకొచ్చింది అందుకే అనేసి ఒక నిర్ణయానికి వస్తారు. కానీ ఒకవేళ గనక ఫాతిమా కాలేజ్ అయినటువంటి విద్యార్థులను సాకు పెట్టుకొని ఫాతిమా కాలేజ్ని కూల్చివేయకుండా, అట్లాగే తిరుపతి రెడ్డి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అన్న అని ఒక జాలి, ఒక కన్సర్న్ చూపించి ఆయన ఇల్లును కూల్చకుండా ఈ విషయంలో తను వెనకడిగేసిన, ఇక్కడ ఉన్నటువంటి బడా బాబులు కావచ్చు, లేదంటే నేను చెప్పినటువంటి ఇప్పటికే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇదివరకు పనిచేసినటువంటి, అంటే రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అధికారులు కావచ్చు, లేదంటే హైకమాండ్తో చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు కావచ్చు, హైకమాండ్కి చెప్తే కూడా సీటుకి మళ్ళీ ఎసరు ఏర్పడుతుంది. సో ఇవన్నీ విషయాల్లో మా సీఎం రేవంత్ రెడ్డి ముందు మాత్రం ఒక బిగ్ టాస్క్ ఉందని చెప్పాలి. ఈ రెండింటిని తను ఫినిష్ చేసి హైడ్రా చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుందని చెప్పుకుంటారా, లేదంటే వీటి విషయంలో మళ్ళీ వెనక్కి తగ్గి సో ఇదంతా ఈయన ప్లే చేస్తున్న ఒక హై డ్రామాగా క్రియేట్ చేసుకుంటారా అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. ఈ నెల రోజుల్లో కూల్చివేస్తారా, లేదంటే పెద్దోళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేస్తారా? పేదోళ్ళ పొట్టగొట్టడానికే ఈ హైడ్రా అనేది హై డ్రామాగా క్రియేట్ చేసిరా అనేది మాత్రం మనం కూడా చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.